ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు లేచెను, ఆయన సజీవుడై తిరిగి లేచెను. మరణపు ముళ్ళును విరిచిన ప్రభు. పునరుద్ధానపు శుభాకాంక్షలు, ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. 1887 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చనిపోయిన సమయాలలో 14 సంవత్సరాల తర్వాత ఆయన సమాధిలో లేడు అనేటటువంటి పుకార్లు వచ్చాయి. 14 సంవత్సరాల తర్వాత అప్పుడు సమాధి తవ్వి చూస్తే ఆయన సమాధిలోనే ఉన్నాడు. తర్వాత మరలా పుకార్లు వచ్చాయి. ఆయన చనిపోయిన మరొక 22 సంవత్సరాల తర్వాత మరలా సమాధిని తవ్వి చూస్తే ఆయన సమాధిలోనే ఉన్నాడు. మరలా ఇలాంటి పుకార్లు అనేవి రాకుండా ఉండాలి అని చెప్పేసి 23 మంది సాక్షులతో దాని చుట్టూ కూడా బాగా భద్రపరిచి బాగా కట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన ప్రతి ఒక్కరిలో సమాధిలోనే వాళ్ళ ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. కానీ చనిపోయిన 3వ రోజుకి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళితే యేసు ప్రభువారు సమాధిలో లేడు. అక్కడ దేవదూతలు చెప్పాయి, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు. కాబట్టి సజీవుడైన ప్రభువుని మీరు సమాధుల్లో చూడకుండా, చనిపోయిన వారితో సరిపోల్చకుండా, ఆయన మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, ఆయన సజీవుడని సజీవులు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయన సజీవుడని ప్రకటిద్దాం, ఆయన సజీవుడని నమ్ముదాం. ఆయన నమ్మిన మనము ఆ పునరుద్ధాన బలం, ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు అభిషేకం మనకి లభిస్తుంది. నమ్మిన యేసు ప్రభు నమ్మిన మనకి ఆ కృప, ఈ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.